ఈరోజు ఏం జరిగిందంటే, మా తమ్ముడొచ్చిండు నైట్. నాకు సర్ప్రైజు, షాకు 2 ఇచ్చాడనమాట. ఎందుకంటే, సర్ప్రైజ్ ఏందంటే వాడొచ్చినందుకు సర్ప్రైజు. షాక్ ఏందంటే, మా తమ్ముడు, మా డ్యాడీ కలిసి తిరుపతెళ్తారంట మొక్కు తీర్చుకోవడానికి. ఆ జుట్టు వాడికి మొక్కు. ఈ ఔట్‌ఫిట్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా గానీ, నాకు కొంచెం సాడ్ ఉందనమాట. ఎందుకంటే, నేను వెళ్ళట్లేదు తిరుపతి. ఓన్లీ మా డ్యాడీ, మా తమ్ముడెళ్తున్నారు. వాడొచ్చిండని చిక్కుడుగాయలు ఒలుస్తుంటే చిక్కుడుగాయలలో పురుగులొచ్చినాయి. ఇంక చూడు నా పరిస్థితి. అట్లా పడేసిన. "ఎందుకక్కా నువ్వెళ్ళట్లే తిరుపతి" అనంటే, మా మమ్మీకి హెల్త్ మంచిగా లేదు. అందుకనే మొక్కుకున్నాము. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి మా మమ్మీని తీసుకెళ్ళే సిట్యుయేషన్స్ లేవనమాట. అందుకనే నేను వెళ్ళట్లేదు. ఇంక నేను, మా మమ్మీ ఇంట్లోనే ఉంటున్నాం. మా తమ్ముడును, మా డ్యాడీ వాళ్ళెళ్తున్నారు. కొంచెం సాడ్. అయినా గానీ నన్ను దేవుడు పిలవలేదు. వీళ్ళిద్దరిని పిలిచాడు ఆయన దగ్గరికి. సో, నాకు బాధనిపిస్తది. కానీ ఏం జేస్తాం? తప్పదు. నన్ను కూడా ఏదో ఒక రోజు పిలుస్తాడులే. ఆయన పిలుపు కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. అలానే కర్రీ చేసేసినా. ఇంకా నేను కర్రీ చేసే లోపల మా మమ్మీ, మా తమ్ముడు ఒక స్లీపేసేసారు మంచిగా. నిద్రపోతున్నారనమాట. ఆళ్ళు నిద్రపోతుంటే నేను కర్రీ చేసుకుంటా అయిపోయిందనమాట. లంచ్ రెడీ అయిందని పిలుద్దామని లోపలికెళ్దామనుకున్నా. లోపలికెళ్ళే లోపల ఇది పరిస్థితి. మా మమ్మీ లేచింది. మా తమ్ముడేమో మస్తు నిద్ర. పాపం నైటంతా వాడికి నిద్ర లేదు. చాలా దూరం నుంచి జర్నీ చేసొచ్చిండు గానీ నిద్ర లేదు. అట్లా పడుకున్నాడు. ఇంగ తినేసి లంచ్ చేసేసి అలా బయటకొచ్చాం కొద్దిసేపు. అంటే కొంచెం షాపింగ్ చేసేదుంటే తీసుకున్నామనమాట. వాడికి ఏం కావాలో అనేది. షాపింగ్ చేసి ఇంటికొచ్చేసరికి అలసిపోయామనమాట. సినిమా వస్తుంది 'లక్కీ భాస్కర్'. ఇంకేంటి మా ఇల్లునే థియేటర్ చేసేసినాం. 3 కుర్చీలేసేసినాం. మా తమ్ముడికి, మా మమ్మీకి చాయ్ అలవాటుంది కాబట్టి ఆళ్ళిద్దరికీ చాయ్ పెట్టేసినా. ఇంకా కూర్చొని చూడడమే. బాయ్ బాయ్.